ఇదంతా కాదు, గత సుప్రీంకోర్టు తీర్పులను ఆధారంగా చేసుకొని ఇవాళనే కోర్టు మొత్తం దాన్ని క్లోజ్ చేసే అవకాశం ఉందా? జీవో 9 మీద ఈ ఎలక్షన్ ప్రాసెస్ మీద రేపు నోటిఫికేషన్ ఇవ్వడానికి వీల్లేదు, ఇంకా మీరు ఆపేయండి తక్షణమే అని హైకోర్టే చెప్తుందా? చూడాలి. కోర్టు వాయిదా వేసి డెసిషన్ వాయిదా వేయడానికి కూడా అవకాశం లేకపోవచ్చు, ఎందుకంటే రేపే నోటిఫికేషన్. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఉత్కంఠ రేపుతున్న సబ్జెక్ట్ ఇది. అల్టిమేట్గా 9th షెడ్యూల్లో పెట్టడం మినహా ఇక్కడ వేరే ఆప్షన్ అయితే లేదు. మీరు ఎన్ని జీవోలు తెచ్చినా ఇంకోటి తెచ్చినా మళ్ళీ గదే 50% దాటొద్దు అని చెప్తుంది. మీరు కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ సర్కార్ కేసు తీసుకున్నా అందులో ట్రిపుల్ టెస్ట్ చేసి మీరు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని ఆనాడు సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ట్రిపుల్ టెస్ట్లో 3వ టెస్ట్ ఏంది? మీరు పైన 2 ఏం చేసినా, బీసీల వెనకబాటుతనం మీద మీరు నిరూపించే ప్రయత్నం చేసినా, లేదు బీసీలకి అన్యాయం జరుగుతుంది రాజకీయ పదవుల్లో అని వివరించే ప్రయత్నం చేసినా, పై 2 ఎలా ఉన్నా మళ్ళీ 3వ టెస్ట్ ఏంది? 50% మించొద్దు. సింపుల్. సో ఈ 50% అనేది ఇక్కడ ఇదైపోయింది. కానీ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా అమలవుతుందని చాలామందికి డౌట్ రావచ్చు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఈ కోణంలో తీసుకొస్తున్న రిజర్వేషన్గా వీళ్ళు చట్టంలో పొందుపరచలే. చాలా తెలివిగా కుట్రపూరితంగా వాళ్ళ వ్యవహారం వాళ్ళు నడిపించుకున్నారు. దాన్ని కేవలం ఆర్థికంగా వెనుకబాటు తనం అనే దాంట్లో భాగంగా ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని చూపించారు. అందుకే వీళ్ళేమంటారు, అది 50% పరిధిలోకి రాదు అని చెప్తారు. సో టెక్నికల్గా వాళ్ళు అక్కడి నుంచి దాన్ని తప్పించేలా చేశారు, చాలా పద్ధతిగా, ప్లాన్డ్గా.